హౌస్ అనేది జనరలీ వెన్ ఐ టోల్డ్ యూ రైట్, ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ దట్ వన్ ఇన్ లైఫ్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇల్లు అనేది నెక్స్ట్ 30-40 years రిక్వైర్మెంట్ అండి. అవునండి. పీపుల్ నార్మలీ సీ యాజ్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ కొనుక్కో, సెటిల్ అవ్వాలా, ఇల్లు కొనుక్కొని పెద్దవాళ్ళు చెప్తారు, అదొకటి ఫిక్స్ అయిపోతుంది. అవును. తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు నేను అక్కడ కొన్నాను నువ్వు కొనుక్కో అంటారు, కొనుక్కుంటారు. ఇమ్మీడియట్లీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుడుతున్నాయి, 2 bedrooms సరిపోదు, 3 bedroom అప్గ్రేడ్ అవ్వాలి. కరెక్ట్. అండ్ ప్రాపర్టీస్ అనేవి అమ్మితే అడవి కొంటే కొరివి అని ఊరికనే అనలేదు. అవును. బికాజ్ హౌస్లో ఏమవుతుందంటేనండి మీకు తెలియకుండా సమ్ అడిషనల్ ఎక్స్పెండిచర్ యూ విల్ స్పెండ్ పెరుగుతూనే ఉంటుంది. అన్నోయింగ్లీ. అవునవును. మీరు కొంటారు ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ అనేది అడిషనల్ కాస్ట్. తర్వాత మీరు యూ విల్ స్పెండ్ మనీ ఆన్ ఇంటీరియర్స్ ఆర్ యూనో హౌస్ని దానిలో పెడతారు. ఈ డబ్బా అంతా కూడా యాడప్ అయిపోతుంది. మీరు అమ్మినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కారు కొంటారు, యాక్సెసరీస్ కొంటారు, మీరు అమ్మినప్పుడు యాక్సెసరీస్కి ఎవరు డబ్బులు ఇవ్వరు. రావుగా, ఆ రోడ్ ట్యాక్స్ కడతాం, అది మనకి రాదు. సో దోస్ థింగ్స్ విల్ గో అవే ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ. అవునవును. సో మీరు అలాగే కొనేటప్పుడు, నేను నార్మలీ వెన్ ఎ కస్టమర్ కమ్స్ టు మీ ఫర్ బయింగ్ ఏ యూనిట్ ఫ్రమ్ మీ, ఐ యాక్ట్ మోర్ లైక్ ఏ కన్సల్టెంట్ టు దెమ్ రాదర్ దెన్ యాజ్ బయర్. సో I'll try to understand what exactly the requirement, what is the situation. ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారా, ఎంతమంది ఉంటారు ఇంట్లో, సో పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళకి స్కూలింగ్ ఎట్లా దగ్గరలో ఉంటుంది,